ప్రతి డేట్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఈ రోజు బుర్గుల రామకృష్ణ గారి బర్త్ యానివర్సరీ. బుర్గుల గారు 13th మార్చ్ 1899 తెలంగాణలోని నాగర్ కర్నూలు డిస్టిక్ లో జన్మించారు. 1931 దేవరకొండలో జరిగిన ఆంధ్ర మహాసభకి ప్రెసిడెంట్ గా చేశారు. నిజాంని అపోజ్ చేస్తూ చాలా మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. రామకృష్ణ గారు 6th మార్చ్ 1952న షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి హైదరాబాద్ స్టేట్ కి ఫస్ట్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. తన సీఎం గా ఉన్న టైంలో చేసిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ జాగీర్దారీ సిస్టమ్ ని అబాలిష్ చేశారు. హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం గోర్వాలా కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. బుర్గుల హైదరాబాద్ స్టేట్ సీఎం అవ్వడానికి ముందు ఎంకే వెల్లోడి కేబినెట్ లో రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశారు. 1953లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్, 1956లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లా డాక్టరేట్స్ తీసుకున్నారు. కేరళ అండ్ ఉత్తరప్రదేశ్ కి గవర్నర్ గా చేశారు. 1962లో రాజ్యసభ మెంబర్ అయ్యారు. తన ఇంపార్టెంట్ బుక్స్ శ్రీకృష్ణ శతకం, కర్మ కంకణం, సరస్వత వ్యాస ముక్తావళి, తొలిచుక్క, ఆది శంకర గారి సౌందర్య లహరిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. మరి హైదరాబాద్ లోని పీపుల్స్ కన్వెన్షన్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఒక కొత్త డే స్టోరీతో కలుద్దాం.